హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ కదండి, ఆ మ్యాంగోతోనే ఈరోజు మ్యాంగో పులిహోర అయితే చేశాను. మనకు ఎప్పుడు రొటీన్గా నిమ్మకాయ పులిహోర కాకుండా మ్యాంగో తురుముతోటి ఈ విధంగా పులిహోర లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్లో కూడా బాగా దొరుకుతాయి కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు మ్యాంగో అయితే తీసుకున్నాను. పుల్లటి మామిడికాయ, దాని మీద ఉన్నటువంటి తొక్కు తీసేసి దాన్ని తురుముకోవాలన్నమాట. తురుముకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పటి ప్యాన్ పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం పోపు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. పులిహోర అంటేనే కొంచెం మనకు పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు ఇవి బాగుంటాయి ఎక్కువ వేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్ అన్నమాట. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కారానికి తగినంత వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అవన్నీ కూడా మంచిగా కలరు చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెం పసుపు అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఇక్కడ గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మామిడి తురుములోని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ టేస్ట్ మరింత టేస్ట్ పెంచడం కోసం కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. పులిహోరలో ఇంగువ వేసినట్లయితే టేస్ట్ వెరైటీగా మంచిగా కొత్తగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు రైస్లోనైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే పోపులోనైనా కూడా మనం సాల్ట్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మీరు అప్పటికప్పుడు వండుకున్న రైస్, వేడి రైస్ అయినా పర్వాలేదు, లేదా చల్లన్నం ఉన్నా కూడా సద్దన్నము అదైనా సరే పొడి పొడిగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట. మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నట్లయితే అన్నం అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మనకు అన్నం అనేది వేడి అయ్యేంత వరకు కూడా మనము ఇలా వేడి చేసుకోవాలన్నమాట. చేసుకున్నట్లయితే మనకు మ్యాంగో తురుము పులిహోర అయితే కంప్లీట్ అవుతుంది. మ్యాంగో పులిహోర అయితే అయినట్లే, వేడివేడిగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా, పుల్లటిది తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ 3 మినిట్స్లోనే మనకైతే కంప్లీట్ అవుతుంది అన్నమాట వీడియో. కాబట్టి తప్పకుండా చూడండి వీడియోను, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చివర్లో కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు పులిహోర రెడీ అయినట్లే. ఒకవేళ సాల్ట్ తక్కువైతే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మరెంతో మంది మన వీడియోస్ అయితే చూస్తారన్నమాట. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.